గారు మరియు జిల్లా ఇతర శాఖల పోలీస్ శ్రీ జి కృష్ణకాంత్ సార్ గారిని ఇస్తారు. శ్రీనివాస నాయుడు గారు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే 1987 సంవత్సరం డిసెంబర్ 7న ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల కాబట్టి మీరు ఇక్కడ విన్నవాళ్ళు మీతోనే కాకుండా మీరు మళ్ళీ బయటికి వెళ్ళి మీకు తెలిసిన మీ కుటుంబం ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా మన ఎక్సైజ్ వచ్చేసిన వారికి మరియు ఈ సభకు వచ్చేసిన స్టూడెంట్స్ కి అధికారులకు అందరూ నిషేధించడమైనది NDPS యాక్ట్ ప్రకారం నార్కోటిక్ డ్రగ్స్ గోల్డెన్లు వాళ్ళకు నిషేధించడం జరిగింది. అసలు ఈ డ్రగ్స్ అంటే ఏంటి? రోజు సినిమాలో టీవీలో ట్రాఫిక్ జూన్ 26 ఎవ్రీ ఇయర్ మనము జరుపుకుంటాము. సో ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్, అసలు డ్రగ్స్ అంటే ఏంటి, వాటి వల్ల వచ్చే నష్టాలు, సో వాటి వల్ల మనం ఫిజియలాజికల్గా మన చేంజెస్ ఏమొస్తాయి, దాని తర్వాత ప్రివెన్షన్ అంటే ఈ డ్రగ్ అబ్యూజ్ మనం వెళ్ళకోకున్నట్టుగా ప్రివెన్షన్. సో ఎస్పెషలీ డ్రగ్స్కి సంబంధించిన అవేర్నెస్, దాని తర్వాత ప్రివెన్షన్. ఇన్ కేసు ఎవరైనా ఆల్రెడీ అడిక్టెడ్ అయి ఉంటుంటారో ఈ డ్రగ్స్కి సంబంధించి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించి మనం ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే అండ్ డ్రగ్ అబ్యూస్ సంబంధించి మనం యాక్చువల్గా చూసుకుంటాం. సో మేము గాంజాయి తర్వాత ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడ ఉండకూడదని చెప్పేసి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ఈవెన్ స్కూల్స్లో కూడా ఈగల్ క్లబ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. సో ఇప్పటి నుంచి కొద్దిగా ఈగల్ క్లబ్స్ని కూడా మనము యాక్టివేట్ చేస్తాం. ఎస్పెషలీ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా బెస్ట్ లైఫ్. సో మన ఏదైతే లైఫ్ ఉంటుందో స్టూడెంట్ లైఫ్ చాలా బెస్ట్ లైఫ్, దాన్ని
మనం పాజిటివ్గా చేసుకోవాలా నెగిటివ్గా చేసుకోవాలనేది మన 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 మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్స్ మనం ఈ డ్రగ్స్కి వీటికి అడిక్ట్ అయ్యామంటే మీ అందరికి తెలుసు, వన్స్ మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మన కేసు రిజిస్టర్ అయిందంటే సో దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎస్పెషలీ మనకు రేపు పొద్దున జాబ్ వచ్చినప్పుడు జాబ్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ ఈవెన్ మీరు పాస్పోర్ట్ బాగా చదువుకొని ఫారెన్కి అప్లై చేసుకున్నప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా మన మీద ఏదైనా క్రిమినల్ కేసు ఉందంటే కూడా మనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనకు రాదు. కాబట్టి ఈ డ్రగ్స్కి సంబంధించి ఎస్పెషల్లీ స్టూడెంట్ నుంచి చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు ఒకప్పుడు యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉండేది. సో ఈ గాంజాయి దీనికి సంబంధించి ఇప్పుడు నెల్లూరుకి వచ్చి 11 months అయింది. 11 monthsలో ఈవెన్ 10 grams గాంజా ప్యాకెట్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి మనకు నెల్లూరులో. సో దాదాపుగా మనము కన్జ్యూమర్స్ని దాదాపు ఒక 80 members దాకా కన్జ్యూమర్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో ఎస్పెషలీ స్టూడెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే లైఫ్ మన పేరెంట్స్ మనకు చాలా కష్టపడి మనం చదివిస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ డ్రగ్స్కి అలవాటు పడి మీరు ఎప్పుడు లైఫ్ని మాత్రం పాడు చేసుకోకండి. సో మన ఫ్యూచర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా మనం బాగున్నప్పుడు మాత్రమే మన పక్కనే ఉంటారు. సో మన లైఫ్ని మనం డిసైడ్ చేసుకోవాలి, మన గోల్స్ ఏంటి దాని మీద మనం దృష్టి పెట్టాలి తప్పనిస్తే రిమైనింగ్ మనకు ఇష్టం లేనిది మనకు తప్పు అనిపించేది మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా కూడా మీకు చేయమని చెప్పినప్పుడు మనం చేయకూడదు. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మన లైఫ్ ఏంటి, మన పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్స్ సేమ్ ఉండవు. సో డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఫైనాన్షియల్కి సంబంధించిన అదర్ థింగ్స్ కూడా మనకు ఉంటాయి. మనం ఎంత కష్టపడాలి, మన గోల్స్ ఏంటి, వీటి మీదే స్టూడెంట్ లైఫ్లో మనం దృష్టి ఉండాలి తప్పనిస్తే అదర్ డీవియేషన్స్ మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది ఒక స్టేజ్ అనమాట. ఈ స్టేజ్లో ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కొత్తగా ట్రై చేయాలనేది ఒకటి మనకు ఉంటుంది. ఎస్పెషలీ మొబైల్స్ అనేది మనకు ఇంటర్నెట్ అనేది ఎప్పుడైతే మనకు పెనిట్రేషన్ ఎక్కువ వచ్చిందో ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మనకు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి ఒక్క విషయం మనకు తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా కొంతమంది రీల్స్ కూడా అంటే గాంజాయి సేవించి రీల్స్ చేయడం, ఏదో హీరోస్ మాదే వాళ్ళు రీల్స్ చేయడం ఇట్లాంటివి చూసి మనకు కూడా ఏంటంటే ఇది చేస్తే మనకి ఇలా ఉంటుందని మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మనకు కూడా వస్తుంటుంది. సో వాటన్నిటినీ ఒకటే మనకు ఏదైతే మనకు రేపు పొద్దున మన ఫ్యూచర్కి ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసుకోవాలి. డ్రగ్స్ అనేది మనం యాక్చువల్గా అగేనిస్ట్. ఎస్పెషలీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డ్రగ్స్కి సంబంధించి చాలా సీరియస్గా ఉంది. ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అట్ ది సేమ్ టైం పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, బయటికి వెళ్ళినప్పుడు కానీ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఏం చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం టీచర్స్ కానీ లెక్చరర్స్ కూడా ఒకటే. ఒక స్టూడెంట్ ప్రతిరోజు ఇంట్లో కంటే ఎక్కువ మీ దగ్గర ఉంటారు. కాబట్టి ఒక స్టూడెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏదైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా తన ఫిజికలాజికల్లో కానీ తన బిహేవియర్ కానీ చేంజెస్ చూసి మీరు ఐడెంటిఫై చేసుకొని అట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే మా సైడ్ నుంచి మేము ఏం చేయలేదు దానికి తగ్గట్టుగా మేము నెసరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఈగల్కి సంబంధించి 197 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. ఎక్కడ ఎలాంటి ఈ గాంజాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు మాకు చెప్తే దానికి తగ్గట్టుగా ఎవరైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఓపెన్గా ఉంచుతాము. ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ వాళ్ళ మీద మనం ఎన్డీపీఎస్ కింద మన కేసెస్ రిజిస్టర్ చేసి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ప్రజల నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ అవసరం. సో వన్స్ అగైన్ ఈరోజు ఇంటర్నేషనల్ డే డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ని ఇంత సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు నా సైడ్ నుంచి ధన్యవాదాలు.